నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8న సీఎం చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ. ఈ నెల 13న శ్రీహరికోటకు వెళ్లనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న పవన్. నూజివీడులో అత్యాచారానికి గురై విజయవాడలో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి పార్థసారథి. బాలికపై లైంగిక దాడి అమానుష్యమన్న మంత్రి, దోషిని కఠినంగా శిక్షించాలని వెల్లడి. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 8వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగే తొలి పోలిట్ బ్యూరో సమావేశం కావడంతో నామినేటెడ్ పదవుల ఆశావాహులు ఈ భేటీపై ఎంతో ఉత్కంఠంగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటుతూ ఉండటంతో ఎక్కువ మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. త్వరలో భర్తీ చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టీడీపీతో పాటు కూటమి పార్టీలకి కూడా నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం ఇవ్వాల్సి ఉండటంతో 8వ తేదీన జరిగే సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు విశాఖ స్థానిక సంస్థల కోట, ఎమ్మెల్సీల ఎన్నికలలో కూటమి తరపున అభ్యర్థిని ఎవరని నిలపాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది. ఈ నెల 13న శ్రీహరికోటకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో నిర్వహించిన విషయం తెలిసిందే. అభంశుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం అమానవీయం, అమానుష్యమని సభ్య సమాజం తలదించుకునే సంఘటనకు పాల్పడిన దోషిని కఠినంగా శిక్షించాలని, చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇటువంటి దాడుల్ని ప్రతి ఒక్కరు ఖండించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి తెలిపారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ మండలం పల్లెర్లమూడి గ్రామంలో అత్యాచారానికి గురై విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యుల్ని మంగళవారం మంత్రి కె పార్థసారథి పరామర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. మానవత్వాన్ని మరిచి తాగుబోతు అత్యంత అమానుష్యమైన చర్యలకు పాల్పడటం దురదృష్టకరమైన సంఘటన అని తెలిపారు. ఇటువంటి ఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనకు పాల్పడిన దోషిని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించి దోషులను గుర్తించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారులు రంగంలోకి దిగి సంఘటన తీరును ఆధారంగా అనుమానితుల్ని గుర్తించి రెంటచింతల సమీపంలో అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన తక్షణ సహాయం అందించడం జరిగిందని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనో ఎక్కడో ఉంటే అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం అత్యంత కఠినాత్మకమైన శిక్ష వేయాలని చెప్పేసి సమాజం అంతా కోరుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఎందుకంటే నేను డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఈ సంఘటన గురించి. వారు కూడా వెంటనే వారి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని
వాడిని పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం, మరి సిఐ గారు కూడా నూజివీడు పోలీసులు కూడా వాళ్ళు వెంటనే స్పందించి పట్టుకునేందుకు చేస్తున్నాం. ఏదేమైనా కూడా ఇటువంటి ఏదైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో ఇటువంటిని పూర్తిగా సమూలంగా ఆలోచనల్ని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచనలు నాశనం చేయడానికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఈ మనుషుల్లో వచ్చిన ఈ ఆలోచన విధానంలో తేడాని ఏ విధంగా మనం అరికట్టాలి అంటే ఈ గంజాయి లేకపోతే ఈ సారా, ఈ ఇల్లీగల్ లిక్కర్ వీటన్నిటిని కూడా మనం సమూలంగా నాశనం చేస్తే కొంత మార్పు వస్తుంది. మనుషుల ఆలోచనలో కూడా మార్పు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి కూడా నేను ఆ సమీక్షలో చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా పోలీస్ శాఖ వారు మరి ఆ దిశలో పనిచేస్తారని చెప్పేసి భావిస్తాను. అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్ చేసిన తప్పులతో వ్యవసాయాన్ని కుంటుపడేలా చేశారని అన్నారు. డ్రైన్ల ప్రక్షాళనకి 90 కోట్ల నిధులు కేటాయించారని, గుర్రపు డెక్క తోడు తొలగింపు పనులు చేపడుతున్నామని తెలిపారు. ఆగర్రు, సగం చెరువు, ఆగర్తిపాలెం, వెలివల, పాలకొల్లు రూరల్, వరిదనం గ్రామాల్లో 231 మంది రైతులకి 500 ఎకరాల్లో 5.67 లక్షల విలువైన 150 క్వింటాల వరి, వంగడాలు 80% సబ్సిడీపై అందజేశామని తెలిపారు. ఎలమంచిలి లంక గ్రామాల్లో పశువులకు సంబంధించిన దానాను మంత్రి నిమ్మల రామానాయుడు రైతులకి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రైతుల్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, పాడి పంటలు బాగుంటేనే సమాజం బాగుంటుందనేది మా ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతల్ని సైతం తాకట్టు పెట్టడానికి వెనకాడకుండా సివిల్ సప్లై మీద 35,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 1634 కోట్లు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఆదుకునేందుకు ఇప్పటికే 1000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిందని వివరించారు. మిగిలిన 634 కోట్లు వారం రోజుల్లో జమ చేసి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరదలు, అకాల వర్షాలకి నష్టపోయిన లంక ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు రైతుల్ని ఆదుకునేందుకు సబ్సిడీ విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ సాయం అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అట్లా ఖరీఫ్ను కూడా కొంచెం ఎర్లీగా తీసుకురామని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఏదైతే మనం సమృద్ధిగా నీళ్లు ఇస్తామన్నా కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి స్థితిలో, కొన్ని కాలువలు అయితే క్రాప్ హాలిడేలతోటి మొత్తం వృక్షాలతోటి మరి అవి నిండి ఉండడంతో నీటికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీదనే ఎమర్జెన్సీ వర్క్స్ కింద టేకప్ చేసి వాటిని ఇమీడియట్లీ క్లియర్ చేసి ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందివ్వాలి. దీనికి కలెక్టర్స్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ యొక్క డిస్టిక్కి సంబంధించినటువంటి ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, మరి పోలీస్, వీటన్నిటినీ కూడా ఒక టీమ్గా పెట్టుకుని ఆఖరి ఎకరం వరకు కూడా నీరు లేటువంటి విధంగా టీం వర్క్ చేయాలని చెప్పేసి కూడా మరి కలెక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా భాగస్వాములు అవ్వమని చెప్పేసి కూడా కోరడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బండ్స్ కూడా, ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో నీటి సమర్థ్యాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ కాలువలు కొన్ని చోట్ల మరి ఏదైతే గండ్లు పడేటువంటి అవకాశం ఉందో, గండ్లు పడిన తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకునే కంటే ముందుగానే వాటిని పరిశీలించి ఎమర్జెన్సీలాగా ఆ వర్క్స్ని కూడా ఆ గండి పడేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా రిపేర్ వర్క్స్ కూడా ముందుగానే చేయమని కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ దగ్గర నుంచి ఏఈ వరకు కూడా, లస్కర్ వరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ యొక్క కాలువగట్ల మీద పర్యవేక్షణ 24 గంటలు కూడా చేయమని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని మూత వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ కూడా డిపార్ట్మెంట్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు, కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఏ షట్టర్కి కానీ ఏ లాకులకు కానీ మరామతుల మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే 5 సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలని అంటే ఇరిగేషన్ అధికారులకి పనులే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనే మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.
అందులో కూడా ప్రధానంగా నేను గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే అటు శ్రీశైలం నుంచి ఇటు కృష్ణా వరకు కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ఉంటే ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఎస్సీ కూడా నిర్లక్ష్యం కూడా నాకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా గత 10 రోజుల నుంచి ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టి పంట పొలాలకు పంపించమని మేము ఆదేశాలు ఇస్తూ ఉంటే దానికి మీటింగ్స్ కూడా పెట్టి మొన్ననే నేను 31వ తేదీన ఏదైతే మా సెక్రటరీ సాయి ప్రసాద్ ప్రజా దర్బారుకు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రజా దర్బారు ద్వారా మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. సత్వర పరిష్కారానికి మంత్రి భరోసాతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 21 రోజు ప్రజా దర్బార్లో ప్రజల వద్ద నుంచి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తమ భూములు కబ్జాకి గురయ్యాయని, ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని, గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ తొలగించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యల్ని పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి విన్నవించడం జరిగింది. సమస్యల సత్వర పరిష్కారానికి నారా లోకేష్ భరోసా ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఆత్మకూరులోని శ్రీనివాస కాలనీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, తాడేపల్లికి చెందిన ఎస్ నవ్య భారతి, దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారి పాలనకి చెందిన మండ్రు కుమారి, ఉండవల్లికి చెందిన బి జయలక్ష్మి, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వి తిమ్మాపురానికి చెందిన తుమ్మలపల్లి లక్ష్మణ, ప్రకాశం జిల్లా ఎనికేపాడుకు చెందిన జి శ్రీనివాసరావు, ఏపీఈహెచ్ అసోసియేషన్ ప్రతినిధులు, అల్లూరి సీతారామరాజు జిల్లా రామగోపాలపురానికి చెందిన అజ్మీరా లక్ష్మణ్, విజయవాడ వాంబే కాలనీకి చెందిన కె మాధవి, వాసిరెడ్డి సూర్యప్రసాద్ మంత్రిని కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలని తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఎక్కువగా కాపాడాలని చెప్పి అనేకమైన ఎక్స్పెరిమెంట్ చేశాం. చివరికి ధనంజయ్ గారి పుణ్యమంట ఒక సంపుని ఏర్పాటు చేయటం, సంపుని ఏర్పాటు చేసి ఇదంతా కూడా సంపులోకి వెళ్ళి తెచ్చుకోవటం, అక్కడి నుంచి పంపింగ్ చేయటం అనే సిస్టమ్ ద్వారా ఒక 70% మెరుగుపడిందని నేను అనుకుంటాను. అంతకుముందు అసలు వర్షం వస్తే వచ్చే పరిస్థితి లేనప్పుడు కొంచెం దారి అన్న ఏర్పడింది, సెంటర్ కొంచెం మెరుగుపడింది. ఇప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఎన్ని పరిస్థితులు దీనికి ప్రధానమైన సమస్య ఏంటంటే మరి ఆ రోజున ఈ సైట్స్ అలాట్ చేసేటప్పుడు అది ఆ రోజున ఇంజనీర్ ఉద్దేశం ఏ ఉద్దేశంతో ముందు వెనక కామన్ సైట్ పెట్టారో నాకు అర్థం కాదు. అప్పుడు అసలు వాళ్ళ ఐడియా ఏంటి అనేది అర్థం కాదు. ఏదైనా ఉంటే ఒక కామన్ సైట్ అందరికీ పనికొచ్చేది ఒకసారి కామన్ సైట్ పెడతారు తప్ప ముందు వెనక ఒకవేళ పెడితే ఆ కాంపౌండ్లో ఉన్న ఇళ్లకి వరకు అధికారం ఇచ్చేటట్టు వాళ్ళిద్దరూ దాన్ని షేర్ చేసుకుని పెట్టాలి తప్ప ఏపీఐసి సంస్థ కింద సైట్లు రావడం అది రాంగ్ ప్లానింగ్ అని నేను అనుకుంటాను. అది ఎందుకు ఈ కామన్ సైట్ పెట్టి ఎవరెవరు వాళ్ళు కూడా పెట్టారు. కొన్నిసార్లు 2 ఇళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు 4 ఇళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు 6 ఇళ్ళు ఉన్నాయి, లేదా ఎక్కువ ఉన్నాయి. ఆ ఇళ్ళ వరకు ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కట్టినా దాంట్లో 40 మంది ఉంటే ఆ 40 మందికి కూడా సైట్ డివైడ్ చేస్తారు. మొత్తం కామన్ సైట్తో కలిపి డివైడ్ చేస్తారు. మరి అట్లా డివైడ్ చేయకుండా వెనక ముందు ఏపీఎస్సీ కాలేజ్ సైట్లు పెట్టుకోవడంతో వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటో నాకు అర్థం కాని విషయం. ఏదైనా కూడా ఈ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఎందుకంటే ఆ రోజు 2014-19లో అంతా కూడా ఈ డ్రైన్ ఏ విధంగా పోతే ఈ కాలనీ మునక్కుండా ఏమి చూడాలి అనేది టైం స్పెండ్ చేసింది. నాకు చివరిలో చెప్పారు ఈ సైట్ల విషయం కూడా ఉంది, ఇది విషయం. ఆ విషయాన్ని కూడా నేను ప్రస్తావించడం జరిగింది. దాని మీద కొంచెం వర్క్ కూడా జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని కొంచెం వదిలేయడం జరిగింది. ఏదేమైనా కూడా రేపు ఏపీఐసి చైర్మన్ కూడా తొందరలో వస్తారు. ఆ చైర్మన్ గారు సహకారంతో, అదే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి సహకారంతో, చంద్రబాబు గారి యొక్క సహకారంతో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ అతి కొద్ది కాలంలో పరిష్కరించగలను అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం చివరి సంవత్సరంలో దీనికోసం పనిచేయడం జరిగింది. ఆ చివరి సంవత్సరంలోనే ఆల్మోస్ట్ డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అది చిన్న చిన్న కారణాలతో ఆ విధంగా ఆగిపోయింది. దాన్ని చాలా మూవ్ చేశాం కాబట్టి ఆ ఫైల్స్ అన్ని కూడా తీసి చంద్రబాబు గారి ముందు పెట్టి దాన్ని పరిష్కరించడానికి పెద్ద సమయం పట్టాలనుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం వస్తే మీ అందరితో చర్చించి మీ అందరి సమక్షంలోని అధికారులు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏపీఎస్సీ చైర్మన్ తొందరలో అపాయింట్ అవుతారు, వారిని తీసుకొచ్చి అదేవిధంగా ఇతరులు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరితో కూడా మాట్లాడి దానికి ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేస్తున్నాను.
కార్పొరేట్ సంబంధించి మనకి ఏ సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఆయనన్నీ కూడా పరిష్కారం అయిపోవాలి అనే దానిలోనే ఉన్నారు. దాన్ని కూడా పరిష్కరించుకున్నాం. అదేవిధంగా మీ అందరు కూడా ఒకసారి నాకు మరలా గెలిపించినందుకు మీ అందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను, నా వర్క్ నేను చేసుకుంటాను కూడా అందరూ కూడా తెలియజేస్తూ కనకపుట్లమ్మ తల్లి చల్లని చూపులతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెద్ద కొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవటానికి వచ్చిన గ్రామస్తుల్ని ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో లోకేష్ మాట్లాడారు. అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజాప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నియోజకవర్గ సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని లోకేష్ చెప్పారు. బొత్స సత్యనారాయణ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ ప్రశ్నించారు. అసలు అతను ఏ విధంగా గెలుస్తారో, గెలిచే అర్హత ఏ విధంగా ఉందో 48 గంటల్లోగా చెప్పాలని సవాల్ విసిరారు. ఇదే అంశంపై భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మరి ఇప్పటికే దీనిపైన వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు అభ్యర్థి అని చెప్పి ఇప్పటికే తేటతెల్లమైంది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, బొత్స కుటుంబాన్ని మన సార్వత్రిక ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రజలు చీకొట్టి ఓడించారు. మరి అయినా సరే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు దగ్గర జరిగే స్థానిక ఓట్లు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్ల నుంచి వెనుకోబడ్డ పోయి ఎమ్మెల్సీ మరి ఎక్కడో పక్క జిల్లా ఉన్న విజయనగరం నుంచి దిగుమతి చేస్తున్నారంటే అంటే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పనికి మాలిన నాయకులు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు భజన చేశారు. అంటే ఈవేళ పక్క జిల్లాని దిగుమతి చేసుకుంటే ఒక్క మగాడగా వైసీపీ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు టీడీపీ పార్టీలో డెఫినెట్గా ప్రజలు భ్రమణం పట్టబోతున్నారు. ఈవేళ మనం చూసాం జీడీఎఫ్సీ కార్పొరేటర్లో ఇప్పటికే 15 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు. ఇంకా మిగతా కూడా ఉన్నారు. బాయ్ బాయ్ వైసీపీ చెప్పబోతున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈరోజు ప్రజలు నాడి గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవాళ ప్రజలందరూ గతంలో వైసీపీకి 151 స్థానాలు వస్తే 20 తెచ్చిపోయిన మీరు ప్రజలు 11 స్థానాలు కూర్చోబెట్టారు. అలాంటప్పుడు ఈవేళ ప్రజలు మనోభావానికి విరుద్ధంగా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వైసీపీకి ఓటేయాలని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎవరిని పెడితే వాళ్ళకి బలపరుస్తారు తప్ప ఏదో మేము ప్రలోభాలు పెట్టేస్తే ఏదో మాకు ఏదో గత ఎన్నికలకు మేము గెలిచాం, మా ప్రలోభాలు పెట్టేస్తే మేము గెలిచేస్తామని పక్కటగల కంటున్న బొత్సకి మరోసారి హెచ్చరిక చేస్తున్నాం. గతంలో ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయంగా చేసినప్పుడే ప్రజలు చీకొట్టారు. ఇప్పుడు మొత్తం మీ కుటుంబాన్ని చీకొట్టారు. విశాఖపట్నం పార్లమెంటు స్థానం పోటీ చేసిన మీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు 5 లక్షల పైచికి ఓడిపోయారు. మరి అలాంటప్పుడు ఈవేళ రాజకీయం సన్యాసి తీసుకోవచ్చు. నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నేను పోటీ చేస్తానని ఏ మొహంతో వస్తావు అడుగుతాను. నువ్వు ఎలా గెలుస్తావు? నీ కార్యాచరణ ఏంటి? నీకు నిజంగా దమ్ముంటే 45 గంటల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలను అడుగుతాను. ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ప్రజలు మోసం చేసి దగా చేసి ఆంధ్రప్రదేశ్ పూర్తి సమస్య ముఖ్యంగా ఉత్తరాంధ్ర నాయకులు చెప్పిన బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకి ఏం చేశారు అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే ఏం ప్రయోజనం అడుగుతున్నాను. దాన్ని ఒకటే పిలిపిస్తున్నాను. అది ఎంపీటీసీ సభ్యులు కానీ జడ్పీ సభ్యులు కానీ కార్పొరేట్ అందరికీ మనస్సాక్షితో ఆలోచించి ఓటేయండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, ఏదో మీరు ప్రజలకి చేదోడు ఉంటారని. అంతేగాని ఇలాంటి 420 పార్టీని మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయిపోతుంది. అది ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నాను, ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్ అందరికీ నీతి న్యాయం ధర్మం కోసం పోరాడే చంద్రబాబు, ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కోసం
ఓటేయమన్నా తప్ప అవినీతి పార్టీ ప్రతిపక్ష హోదా ఎవరైనా ఒక అసమ్మత జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తే మీరు చేతులు మిగిలిపోతారు. అదే ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోండి. రాష్ట్రం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీ బాధ్యత. మీ బాధ్యతను విస్మరిస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు మొత్తం కుదిరిపోతుంది. అందువల్ల ఈ ఎన్నికలు, ఈ యుద్ధం చంద్రబాబు ప్రజల కోసం చేస్తారు. ఆయన రాజుగా చేయట్లేదు, ప్రజల మనిషిగా, అన్నగా, తమ్ముడుగా ఉన్నాడు తప్ప నేను మా ముఖ్యమంత్రిని రాజు తరఫున పోట్లేదు, సేవకుడిగా పనిచేస్తారు. అందువల్ల ఈ ఎమ్మెల్సీలో డెఫినెట్గా వైసీపీ అభ్యర్థిని బొత్స సత్యనారాయణ ఓడించి మరొకసారి ఉత్తరాంధ్ర పౌరుషులు నిలబెట్టాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేట్ అందరూ విజ్ఞప్తి చేస్తాను. జై హింద్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన పీయూష్ కుమార్ కు ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఈవో రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లు ఎదురవుతున్నాయి. విధ్వంస పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం లభించక ప్రజలు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రజా దర్బార్ ద్వారా తొలి నుంచి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ వారికి అండగా నిలుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లోని సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం హాస్టల్లోని సమస్యలపై పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన ప్రారంభించి 3 నెలలు గడుస్తున్న హాస్టల్స్లోని సమస్యలపై పెండింగ్ ఉన్న మెస్, కాస్మెటిక్ ఛార్జీల్ని నేటికీ చెల్లించలేదని ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాజర్జీతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపుగా విద్యార్థులకు 7 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు 6 సంవత్సరాలుగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, మరి ఇప్పుడు వర్షం వచ్చే నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విద్యార్థులు విపరీతంగా వచ్చే పరిస్థితి. దోమతెరలు, వైద్య రంగానికి సంబంధించిన శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి అవసరం మేరకు, ఉన్నటువంటి అవసరాలకు మేరకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేసి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ధరలు ఆకాశాన్ని కంటినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో మరి ఇవాళ పాత పద్ధతిలోనే మెస్సు బిల్లులు విడుదల చేయడం ద్వారా ధరలకు అనుగుణంగా మరి వార్డన్లు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాం. నిన్నటి రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్నటి రోజున కలెక్టరేట్లతో సదస్సు నిర్వహించడం జరిగింది. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే వాటిట్లో మరి ప్రజలకు మభ్యపెట్టే విధంగా ఇంటర్వ్యూలు, సదస్సులు నిర్వహించకూడదు. మీరు మరి కిందికి వచ్చి పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించినప్పుడే విద్యార్థులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జూలై 20 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ సందర్శన జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా ఏ సాంఘిక సంక్షేమ వసతిగృహానికి వెళ్తున్నా కూడా సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఎక్కడ పూర్తి స్థాయిలో శాస్త్ర భవనాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో గుంటూరు జిల్లా విద్యా కేంద్రం, ఎంతో వేల మంది కనీసం పొట్టగడవక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళేటువంటి వర్గాల విద్యార్థులు మేము చదువుకోలేం కాబట్టి ప్రభుత్వం మేము నమ్మకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ చదువుకుంటే మాకు న్యాయం వస్తారు. కానీ ఈ గుంటూరు జిల్లాలో ఈరోజు అడుగుతా ఉన్నాం, కలెక్టర్ గారిని కానివ్వండి, రాష్ట్ర మంత్రి గారు కానివ్వండి, ఈ గుంటూరు నగరంలో విద్యా కేంద్రంలో ఎన్ని సాంఘిక సంక్షేమ వసతిగృహాలకి శాస్త్ర భవనాలని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చలికాలం మొదలైంది, ఒక వర్షాలు పడుతూ ఉన్నాయి, దోమలు వస్తూ ఉన్నాయి. ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా విద్యార్థులు రాత్రిపూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గ విద్యార్థులు ఎదురిస్తూ ఉన్నారు. కాబట్టి ఏఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం, ఇదే గుంటూరు నగరంలో నాస్ సెంటర్లో బీసీ గర్ల్స్, కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో బాత్రూమ్స్ లేవు,
160 మంది విద్యార్థులకి కేవలం 4 బాత్రూమ్సే ఉన్నాయి. ఎట్లా రెడీ అవుతారు, వాళ్ళు ఎట్లా వెళ్తారని చెప్పి కాదు ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే మీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మెనూ మాత్రం భారంత ఇచ్చారు, కానీ దాని ధర మాత్రం 52 రూపాయలు ఇస్తున్నారు విద్యార్థులకి. ఇదే మీరు ఇచ్చిన ప్రభుత్వం మెనూ సరుకులు కొనాలంటే రైతు బజార్లో 73 రూపాయలు పడుతూ ఉన్నాయి, కానీ మీరు కేవలం 52 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి 52 రూపాయలకి ఎటువంటి ఆహారం అందని చెప్పి మేము ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ఇదే జిల్లా అధికారులు మీ బిడ్డలకి, మీ కడుపు పుట్టిన బిడ్డలకి ఇదే అన్నంతో కూరలతో అన్నం పెడతారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇదే సాంఘిక సంక్షేమ అధికారులు ఎన్నిసార్లు హాస్టల్స్కి వెళ్తూ ఉన్నారు, విద్యా సమస్య ఎన్నిసార్లు తెలుసుకుంటూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళటం లేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న శాస్త్రభవనాలు నిర్మించాలని చెప్పని కోడిగుడ్ల సత్రం ఇదే మన గుంటూరు నగరంలో ఉంది. 2011లో మొదలైంది. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు అయిపోతూ ఉంది, కానీ 3 కోట్లు 4 కోట్లు పెట్టి భవనం మొత్తం కట్టలేకపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే 90 లక్షల రూపాయలు కోడిగుడ్ల సత్రాన్ని కేటాయించి ఆ హాస్టల్ నిర్మించి విద్యార్థి న్యాయం చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం శాంతి ధర్నాలే. ఒక నెల రోజుల్లో విద్యా సమస్య పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చలో సచివాలయం పిలిపిస్తామని చెప్పని ఏఎస్ఎఫ్కి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. బందెల్ నాసర్జీ, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 8న సీఎం చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ. ఈ నెల 13న శ్రీహరికోటకు వెళ్లనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న పవన్. నూజివీడులో అత్యాచారానికి గురై విజయవాడలో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి పార్థసారథి. బాలికపై లైంగిక దాడి అమానుష్యమన్న మంత్రి, దోషిని కఠినంగా శిక్షించాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.